హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ పన్బిస్ట్. ఈరోజు మన టాపిక్ నాన్ వేషణ. ఎలాంటి వర్డ్స్ వాడాడు, ఎలా చేశాడు, సో అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, దీని ప్రాబ్లం ఏమి, దీనివల్ల మనకి ఉపయోగం ఏమి, అండ్ మనం లేడీస్ కోసం ఎంత ఆడదేవతల కోసం ఎలా మాట్లాడో వాడు ఆడదేవతల కోసం ఎలా మాట్లాడాడో మనము ఎంత లేడీస్కి సపోర్ట్ చేస్తుంటే లేడీస్ వాడికి అంత సపోర్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. సో ఎలా ఊసరవెల్లిలాగా మాటలు ఎలా తిప్పేశాడు అనేది కూడా మీకు చూపిస్తా అండ్ వినిపిస్తా. ఒక్కసారి క్లారిటీతో వినండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొద్దిగా యూస్ఫుల్ గానే ఉంటుంది. సో వినండి. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణ అడగమంటున్నారు. వినాయకుడు తప్పు లేదు, అడగడంలో తప్పేం లేదు. నువ్వేం అరిగిపోవు, సొరిగిపోవు. ఏం చేసిన తప్పుకే సారీ అడగమంటున్నారు తప్పిస్తే క్షమించమనేసి ఎవ్వరు నీకు ఫోర్స్ చేయడం లేదు. వినండి. సన్నిధిలోనే నేను క్షమాపణ కోరుకుంటాను. చెప్పే ముందు నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయాడు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్ లో ఏంటి, రేపు. తర్వాత అంటే చేయబోయాడు అనేసి ఇక్కడ అంటున్నారు కదా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక ఆడియో క్లిప్ వినిపిస్తా. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయి చచ్చిపోయాడు అన్నాడు. అంటే ఇక్కడ చీరలు పట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ ఆ రోజు మాట్లాడిన మాట వేరే, ఈ రోజు మాట్లాడిన మాట వేరే. వీడు పెద్ద ఊసరు వెళ్ళి అంటాడు సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు చూడలేదు కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తప్పుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. అష్టదరిద్రాలు మాకు అంటుకుంటే చూసే వాళ్ళకి అంటున్నాడు కదా. చూస్తున్నది ఎవరు? ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ తెచ్చుకోండి. ఆడవాళ్ళు మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు తనకి ఒక్క సెకండ్ ఆలోచించండి. అష్టదరిద్రాలు చుట్టుకుంటాయనేసి ఇంక్లూడింగ్ అందరూ వస్తున్నారు, మీరు చూస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇది చూస్తున్నట్టే లెక్క. ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను, చూడండి, మీరే ఆలోచించండి. ఛాలెంజ్ వినాయకుడి మీద ప్రణాళికం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే రాత్రికి రక్తం కొట్టుకొని చచ్చిపోతుంది. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మట్టుకొని అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. రెండు, గరికపాటి గారికి టీషర్ట్ జీవితంతో ఆడవాళ్ళు వేసుకుంటూ నచ్చదని అంటున్నాడు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కొట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన చెప్పలేదు. పెద్ద ఆయన అనేసి ఇప్పుడు అంటున్నారు, ఆ రోజు ఏమన్నాడు అది కూడా వినిపిస్తా. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. పెద్ద ఆయన అనేసి ఈ రోజు అన్నాడు, ఆ రోజు ఏమన్నాడు అనేసి అది కూడా మీకు వినిపిస్తా. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకా అన్నాడా? కొన్ని పదాలు వాడాను, వెనక్కి తీసుకుంటానని కూడా అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఏది మీకు నీతి ఏది అంటే ఒక్కటే నీతి. ఊసరి వెళ్ళిలాగా ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, ఆ రోజు ఒకలాగా, ఈ రోజు ఒకలాగా ఎందుకు మారాలి అన్నది తప్పే, చేసింది తప్పే. దానికి అనుభవిస్తున్నారు. ఆల్రెడీ మైనస్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళ సబ్స్క్రైబర్స్ పోతున్నారు, ఫాలోవర్స్ పోతున్నారు. నేను కూడా తన సబ్స్క్రైబర్నే. నేను కూడా చిన్న ఛానల్ పెట్టుకుని నేను కూడా చిన్న వీడియోస్ చేసుకునే వాళ్ళమే. మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు పెద్దగా. ఎందుకంటారా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు సొల్లు చెప్పినా వింటారు. ఓకేనా, సొల్లు చెప్పినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు వింటారు. ఎందుకు? పెద్ద మనిషి, పెద్ద ఛానల్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు అలా మీకు మైండ్ సెట్ చేసేసారనమాట. ఇంకొక విషయము, ఒకసారి ఈ వీడియో కూడా వినండి, ఇది కూడా చూడండి. మనల్ని ఎంతగా అట్రాక్ట్ చేసి వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అనేది కూడా వినండి, మీరు చూడండి. గొడవల కారణంగా నాకు 8 రోజులు 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను. మైలేజ్ విన్నారా? ఇంకోసారి వినిపిస్తే చూడండి.
ఈ గొడవల కారణంగా నాకు 8 రోజులు 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలోని. మిగతా ఎక్కడ కొంటున్నాడు? మలేషియాలో కొంటున్నాడు. ఎలా? ఈ కాంట్రవర్సీ ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఇంతవరకు ఏ కాంట్రవర్సీ జరిగిందో దీనివల్ల రెండు ఛానల్ కి కలిపి 8 లక్షలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటున్నాడు. 100 మందికి ఏ పొద్దున్నా కానీ అన్నదానం చేసింది చూసారా? ఏ పొద్దున్న పెట్టాడు వీడియో, నేను ఐఫోన్ కొన్నా, నేను అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా అన్నాడే తప్పిస్తే మనం ఇచ్చిన ఆడియోస్, మనం ఇచ్చిన వ్యూస్ వల్ల కానీ, లైక్స్ వల్ల కానీ, హైప్స్ వల్ల కానీ మనం ఇచ్చినది తప్పిస్తే వీరికి ఎక్కడి నుంచి ఏమైనా వస్తాయా? మన ఇండియా తప్పిస్తే బయట దేశాల్లో ఏమైనా ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటున్నారా? 99.99% ఇండియా ఫాలోవర్సే ఉండేది తనకి. ఓకేనా? మనం ఇచ్చిన దీన్ని మలేషియాలో కొన్నాడంట. మలేషియాలో కొని అక్కడనే ఓపెన్ చేసి అక్కడే చూపిస్తున్నాడు అందరికి. పెద్ద ఆటగాడు కదా. 6 లక్షలు ఏం చేస్తానో చెప్తాను. నిజంగా అంత మంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ ఈరోజు శ్రీరామ అంటున్నాడు, ఆ రోజు సీతాదేవిని అలా చెప్పేశాడు. అన్నాను. అవన్నీ పూలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అందుకే మనకి ఇలాంటి తింగరోళ్ళు వీళ్ళు సొల్లు చెప్తారు, అందరూ వింటారు. ప్రపంచం మొత్తం వింటుంది. ప్రపంచవేత్తరికుడు కదా, ప్రపంచం మొత్తం వింటది. కష్టాలు వచ్చేటప్పుడు బాధపడకూడదు. ఏం చేస్తా, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేంటి? నేను చిన్న మాట పొరపాటు వచ్చింది, అది తప్పు అయిపోయింది. ఎన్ని మాటలు! రామాయణం చదివానంటాడు, రామాయణం తీస్తానంటాడు, భారతం 60 రోజులు ఉపాసం ఉంది చెప్పినానంటాడు. ఈరోజు చూస్తే ఇలా మాట్లాడతాడు. ఈ పొద్దు తప్పు చేశానంట, తప్పు చేసి ఒక మాట మాట్లాడేశానంట. ఆ మాట ఏదనేది లాస్ట్ లో వినిపిస్తాం మీకు. క్షమించన్నా, క్షమించకుండా టీవీలోని అన్నిటిలోని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిటిలోని నేనే బ్రాండ్ న్యూ. క్షమించండి అనేస్తే అయిపోద్దా? క్షమించండి అనేస్తే అయిపోద్దా? మనం ఈరోజు బండ బూతులు తిట్టేసి ఒక సాధారణ మనిషి, ఓకే, ఒక సాధారణ మనిషి నిన్ని తిడితేనే నువ్వు టీవీల్లో అక్కడ ఇక్కడ ఆదేశం వస్తాయి అంటావే. టీవీల్లో, మీడియాలో, ఛానల్స్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో నువ్వే హైలైట్ అయినావు అంటావు కదా. నిన్ని తిడితేనే ఇంత హైలైట్ అయింది. సీతమ్మ తల్లిని అంటే మామూలుగా ఒక సామాన్య మనిషిని మాకు రాదు అంత కోపం? ఎందుకు రాదు అడుగుతున్నాను, స్ట్రైట్ గా అడుగుతున్నాను. నాకు వస్తుంది కోపం. నువ్వు చేసింది తప్పు కాబట్టి నాకు కోపం వస్తుంది. నాకే కాదు, చాలా మంది కోపం వస్తుంది. నేనే ఈ వీడియో లేట్ చేస్తున్నా, నాకు ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఈ వీడియో లేట్ చేస్తున్నా తప్పిస్తే, లేకపోతే ఆ రోజే పెట్టేవాడిని, 3-4 డేస్ బిఫోరే పెట్టేవాడిని. అన్నిట్లోనే నేనే మరి ఏం చేస్తాను? అవన్నీ నేను వీడియోలు చేశాను. 2 ఛానల్లో కలిపి 8 లక్షల రూపాయలు వచ్చాయి. విన్నారా? 2 ఛానల్లో కలిపి 8 లక్షల రూపాయలు వచ్చినాయంట. ఎందువల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఆడపిల్లల కోసం అని లైవ్ పెడతాను. ప్రతి శనివారం, ఆదివారం సాయంత్రం 5 గంటలకు లైవ్ పెడతాను. మీరు రండి, మాట్లాడండి. బాగా మాట్లాడిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాను ప్రతిసారి. జస్ట్ మాట్లాడండి ఫ్రీగా, ఓకే? మంచి సమాజానికి ఉపయోగపడేవి, ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఓన్లీ ఆడవాళ్ళే. మగవాళ్ళకి ఇంకా ఓన్లీ ఆడవాళ్ళే, మగవాళ్ళకి ఇంకా నాట్ అలౌడ్, ఎంట్రీ లేదు. ఓన్లీ ఆడవాళ్ళే కావాలి. ఓకే, వినండి, ఇంకా వినండి. ఛాన్స్ లేదు, కోల్పోయారు. నాతో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా జీవితాంతో. నిజంగా అదృష్టం. సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టేమో డబ్బులు తెచ్చింది ఆరెంజ్ ఫోన్. ఈ ఫోన్ విన్నారా? ఈ రోజు సీతమ్మ ఈ రోజు, ఆ రోజు సీత. అది వినిపిస్తా మీకు, అది కూడా ఆడియో క్లిప్ వినిపిస్తాను ఒక్కసారి. ఇది ఎంత ఊసర వెళ్ళి వీడు ఎంత మాటలు మారుస్తున్నాడు. నేను సీత అని ఫోన్ పెట్టుకుంటాను, పేరు పెట్టుకుంటాను, ఎందుకంటే సీతమ్మ వాళ్ళు వచ్చింది కాబట్టి. ఇంకా జీవితంలో ఎప్పుడు బూతులు ఆడను. ఇంకా నన్ను శ్రీరాముడే కాపాడతాడు ఎల్లవేళలా. ఈ గొడవల కారణంగా ఈ రోజు శ్రీరాముడు ఎవరు, సీతమ్మ ఎవరు అనేసి తెలిసింది పిల్లోడికి. అది వాడి ఊసరవెల్లితనం. ఓకే, మీరు ఇందాక చూపిస్తానన్నా కదా, ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినండి.
మన విష్ణుమూర్తి గారు వచ్చారు కళ్ళలోకి. నేను అడిగింది దేనికి వచ్చారండి అంటే ప్రజా సమస్యల మీద పోరాడాలని విషయం. నేను అన్నాను అదే ఆంజనేయ స్వామి గారు వచ్చారు అదే చెప్పారండి అంటే నువ్వు పోరాడాలని విషయం. ఆంజనేయ స్వామి గారు వచ్చారంట కల్లోకి, వచ్చి ప్రజా విషయాల గురించి పోరాడప్ప. ఎక్కడ మలేషియాలో ఉండుకొని, మలేషియాలో ఉండాలా లేకపోతే థాయిలాండ్ లో ఉండాలా, అక్కడ ఉండుకొని ఇక్కడ అంతా పోరాడాలా. బూతులు ఆపేసే అన్నారు. నేను అన్నాను విష్ణుమూర్తి గారు మీ మీద ప్రమాణకం చేసి చెప్తాను నేను బూతులు ఆడను అన్నారు. నేను అన్నాను ఎందుకంటే నేనే ప్రజా సమస్యల మీద పోరాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్రజా సమస్యలు ఉన్నాయి. మలేషియాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా అండి? మలేషియాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? ఇండియాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా? వీడు పోయి అక్కడ పోరాడతాడట, అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటాడు. ఈ ఉండే వాళ్ళంతా మరి బత్తాయి రంగులో కాషాయ వస్త్రం మతం మొత్తులో చాలా చాలా అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ నువ్వు ఎండగట్టాలని విషయం. నేను అన్న నేనే ఎందుకు ఎండగట్టాలి అంటే నీకు పిల్ల జల్ల పెళ్లి పెటాకులు లేవు, నీకేం నువ్వు ఎవరికి భయపడవు, నువ్వేదైనా కరెక్ట్ అందరికీ ఎండగట్టడానికి నీ వీడియో వచ్చిందంటే అది ఒండులో వెనుక పొట్టాలి, నువ్వే చేయాలని విషయం అన్నాను. ఇంకా అన్నాను అదే డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నా, డైరెక్ట్ గా ఛాలెంజ్ ఇస్తున్నా. నీవు వీడియో చేసి నన్ను కానీ భయపెడితే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎదుక్కొని వచ్చి మాట్లాడతా, డైరెక్ట్ గా నేనే కలుస్తా. నువ్వు ఎక్కడన్నా ఉండు, నేను డైరెక్ట్ గా వస్తాను నీ దగ్గరికి. నన్ను భయపెట్టు, నా టీంని భయపెట్టు, నేను ఎక్కడుంటే నీ దగ్గరికి ఎదుక్కొని వస్తా. డైరెక్ట్ గా చూసుకున్నాను. చేయాలండి అని అడిగాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి గారు వచ్చారండి, ఆయన కూడా ఇదే చెప్పారు, మీరు కూడా అవే చెప్తుందంటే ఏ దేవుడే వచ్చినా మేము అదే చెప్తాం అన్నారు. ఇంకెవరెవరు వస్తారు అన్నారు. రేపు ఎల్లుండే శివుడును ఆ తర్వాత వీళ్ళందరూ వస్తారట. అందరూ మొత్తం 30 దేవతలు రోజుకి ఒకరు వస్తారని నాకు అర్థం. నేను అన్నాను మీ దేవుడు అందరికీ నేనే దొరికానా? ప్రపంచాత్మకుడు నాన్ విష్ణు ఒక్కడే దొరికారని. 30 దేవతలు వీడి కళ్ళలోకి వస్తారంట. ఏంటి విడ్డూరం? ఏంది మాకు ఇది? అదే నీకు కొద్దిగా నా బుర్ర ఉందా? 30 దేవతలు వచ్చినారంటే నువ్వు జాతకాలు చెప్పుకొని బతికేయాలి కానీ నువ్వేంది నువ్వు మాకి ఈ టార్చర్. వచ్చినారంట తెలుగు రాష్ట్రాల్లో కాపాడాలంటే తెలుగు రాష్ట్రాలని ఏదేనో వాడుతున్నాడు. ఏమన్నా మైండ్ ఉందో పోయిందో తెలుస్తలేదండి. సింగర్ బుద్ధి. అందరూ మోసం దాగా కుట్ర చేసేవాళ్ళు. నువ్వు ఇప్పుడు వచ్చి ఏ సబ్స్క్రైబర్ నైనా మోసం చేసావా? ఏ సబ్స్క్రైబర్ అయినా మోసం చేశాడు? ఏం చేస్తాడు మోసం చేయాలంటే? తెలుసా ఇతనికి? తెలుస్తా సబ్స్క్రైబర్ ఎవరు అనేది తెలుస్తుంది? అట్లీస్ట్ తెలియదు. ఎందుకు తెలుస్తుంది? తన కమ్యూనిటీలో ఉంటే తెలుస్తుంది, లేదా తన దీంట్లో జాయిన్ అయింటే తెలుస్తుంది. ఒకవేళ అలా ఏమైనా తెలిసింది అంటే ఒక తోటి యూట్యూబర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో వెళ్ళి చూస్తే సో వీళ్ళు సో అండ్ సో అనే తెలుస్తుంది. చూడరు. నేను ఒక చిన్న కంటెంట్ క్రియేటర్నే, నేను చిన్న క్రియేటర్నే. నేను సబ్స్క్రైబ్ చేసుకొని 6 months 1 year అవుతుంది. ఇంతవరకు నా ఛానల్కి ఒక వ్యూ కూడా రాలే వీడిది. ఓకే, ఇది వీని భాగవతం. పైన పడ్డారం లోన లొటారం. సబ్స్క్రైబర్లే ఫాలోవర్లే దేవుళ్ళు అంటావు, వాళ్ళతో ఎప్పుడు వ్యాపారం చేయలేదు. అంత మంచోడివి. ఇందాక చేసినది ఏంటండి? 8 లక్షలు వచ్చింటే అది వ్యాపారం కాదా? 8 లక్షలు వచ్చినాయంట, తీసుకెళ్ళేసి ఐఫోన్ కొనుక్కున్నాడు 17 Pro Max. సో అది వ్యాపారం కాదు? 2 లక్షలు పెట్టి ఎవరి వల్ల వచ్చింది వ్యాపారం? అది ఎవరి వల్ల వచ్చింది? ఈ వీడియోలు చేయబట్టి మనలాంటి జనాలు కామన్ పీపుల్ చూడబట్టి వచ్చిన 8 లక్షలు 2 ఛానల్లో కలిపి అది తీసుకెళ్లేసి కొన్నాడు ఐఫోన్ 17 Pro Max. ఓకే, అంతే తప్పిస్తే ఇంకేమో పెద్ద ఇంకేమో బిజినెస్లు ఉన్నాయి ఏమీ లేవు. ఇదే పత్యాపనమే, ఇలాంటి పత్యాపనాలు చేయడమే, తీసుకెళ్లి కొనడమే, అంతే తప్పిస్తే పెద్ద పీకే పని ఏం లేదు పెద్ద మనిషికి. నువ్వైతేనే కరెక్ట్. న్యాయం ధర్మాన్ని 4 పాదాల మీద నువ్వు నించో పెడతావు అని చెప్పారు. ఇదే న్యాయము ధర్మం. న్యాయం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి? ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తున్నారా? న్యాయం అంటే ఏమి? న్యాయాన్ని నలుగురికి పంచి ఒక్కడే అనుభవించడం కాదు, నలుగురికి పంచాలి. అన్నదాత సుఖీభవ అంటారే కానీ డబ్బుదాత సుఖీభవ అని ఎవ్వరు అనరు. గుర్తుపెట్టుకోండి, అన్నదాత సుఖీభవ, డబ్బుదాత సుఖీభవ అనేది ఎవ్వరు అనరు. వీడు చెప్పినది మా నీతి. అది ఒక ధర్మం అంటాడు. ఒక సీతని ద్రౌపదిని అవమానించిన వాడు వీడు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇది దౌర్భాగ్యం, మనం చూడాల్సిన దౌర్భాగ్యం ఇది మనకి. అలాగన్నా నేను కేర్ చేయాలంటే స్త్రీలకు అండగా ఉండమన్నారు.
ఆడవాళ్ళ సమస్యల మీద పోరాడమన్నారు, ఆడవాళ్ళతో ఉండమన్నారు, ఆడవాళ్ళని రక్షించమని అన్నారు. ఓకే, ఇక్కడి నుంచి ఇదే పని మీద ఉంటాను. ట్రావెలింగ్ ఇది ఇంతమంది దేవుళ్ళు వచ్చి ట్రావెలింగ్ ఆపు ఆపు అంటే ట్రావెలింగ్ చేస్తే ఏదైనా అవుతుంది. ఇంట్లో కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాడుతానని విష్ణుమూర్తి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. ఆయన బూతులు ఆడద్దు అన్నారు కదా, ఆయన మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. ఇంక బూతే ఆడను. మనం విష్ణుమూర్తిగా చూద్దాం. ఇది ఈ ఊసర వెలిగని మాటలు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో. సో ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఆపాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో ఈ విషయం అందరినీ